పార్లమెంట్ను ఉద్దేశించి భారత ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపటం జరిగింది. ఆయన ఈరోజు ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో దేశంలో అన్నిటికంటే సుప్రీం పార్లమెంట్ అని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టాలను చేయటం జరుగుతుందని, సో అన్నింటికంటే సుప్రీం వారేనని, రాజ్యాంగంలో కూడా ఎక్కడ పార్లమెంటుకి మించినటువంటిది మరొకటి ఉంది అని చెప్పి ఎక్కడ రాయడం జరగలేదని, సో సుప్రీం పవర్ అనేది పార్లమెంటే అవుతుందని, అంతిమ నిర్ణయం పార్లమెంటుదే అవుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఇది ఎందుకు ఈ వ్యాఖ్యలు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలే దీనికి కారణం. ఏం పరిణామాలు ఏంటి అనేటువంటి విషయాలకు కనుక వెళ్ళినట్లయితే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదేంటి అంటే పార్లమెంట్లో బిల్లుల ఆమోదం పొందిన తర్వాత, అంటే ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, లోక్సభ రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత అది సిగ్నేచర్స్ కోసం, రాజముద్ర కోసం రాష్ట్రపతి భవన్కి వెళ్తుంది. అంటే రాష్ట్రపతిది తుది నిర్ణయం. సో వాళ్ళ బిల్లును రిజెక్ట్ చేయొచ్చు, లేదా పరిశీలించిన తర్వాత మార్పులు చేర్పులు చెప్పొచ్చు, లేదంటే ఇది బాగుంది అనుకుంటే ఆమోదించి సంతకం పెడితే అది చట్టంగా మారుద్ది. అదే మనకి స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్దా బాధ్యత, సెంట్రల్ లెవెల్లో అయితే ప్రెసిడెంట్దా బాధ్యత, రాష్ట్రపతిది. సో కొన్ని బిల్లులు డిలే అవుతున్నాయి. ఈ డిలే అవుతున్న కారణంగా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇక నుంచి రాష్ట్రపతి చేత ఆమోద ముద్రకు వెళ్ళేటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో వీటి ఆమోదానికి ఒక కాల పరిమితి అంటూ విధిస్తే, బిల్లుల క్లియరెన్స్కి సంబంధించి ఇన్ని రోజుల్లోగా ఒక గడువు, బిల్లు రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళాక ఇన్ని రోజుల్లోగా అది ఆమోద ముద్ర పట్టమో లేదంటే రిజెక్ట్ అవ్వడం ఏదో ఒకటి తేలిపోవాలి. సో ఇది పెడితే బాగుంటుంది అని చెప్పి వ్యాఖ్యానించింది. సో దీన్ని అప్పట్లోనే బీజేపీ నేతలు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. దీని తర్వాత ఇప్పుడు వక్స సవరణ చట్టం, దీని మీద కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవ్వడంతో దీని మీద నేరుగా స్టే ఇవ్వలేం, కానీ విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా దీన్ని వాయిదా వేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ కూడా అంటే సుప్రీంకోర్టు పార్లమెంటు తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్నింటిలో కలగజేసుకుంటుంది. సో ఇది బీజేపీకి ఉన్నటువంటి ఒక అక్కస్ అనుకోవచ్చు. సో దాన్ని ఈ విధంగా ఆయన వ్యక్తపరిచారు అనేటువంటి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ పరిపాలన గురించి కూడా లేవనెత్తటం, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని దాన్ని కాంగ్రెస్ పరిపాలనని ఆయన ఇందిరాగాంధీ పరిపాలన ఆయన తప్పుపట్టడం, దీంతో భారత అత్యున్నత న్యాయస్థానాన్ని మీరు అవమానిస్తున్నారు అంటూ కాంగ్రెస్ ఇప్పుడు ఎదురుదాడికి దిగటం జరిగింది.